కాశీ ద్వారాగా జోష్న కుట్ర తెలుసుకున్న కార్తీకు జోష్నకి తప్పుడు లెక్కలు రాసి జోష్నకి సపోర్ట్ చేస్తున్న అకౌంటెంట్ని తీసుకొచ్చి జోష్న చేసిన తప్పుల్ని బయట పెట్టిన శ్రీధర్ షాక్లో కుటుంబం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. కార్తీక్ వచ్చి దీపని అడుగుతూ ఉంటాడు, బావా ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? ఏదేదో జరిగిపోతుంది ఇక్కడ. ఏమైంది మరదలా? ఏం జరిగింది? కాశీ నన్ను దింపడానికి వచ్చాడు కదా, కాసేపు బయటే ఉన్నాడు. ఇక వీళ్ళేదో మాట్లాడారు, కానీ ఆ తర్వాత కాశీ బయటే ఉన్నాడు. నేను లోపలికి కాఫీ పెట్టడానికి వెళ్ళొచ్చేసరికి ఇక కాశీ అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళ గదిలోంచి బయటకు వచ్చాడని చెప్పేసి దీప చెప్తుంది. అంతకుముందు వాళ్ళలో ఏదో టెన్షన్ కూడా కనిపించిందని దీప అయితే కార్తీక్తో చెప్తూ ఉంటుంది. ఏంటే మనవరాలా, నువ్వు గీసిన స్కెచ్ పనవుతుందంటావా? నా మనవడు మాట వింటాడంటావా? వాడు నా తమ్ముడు కదా, తప్పకుండా వింటాడులే మాట. ఇక మనం వేసిన ప్లాన్ ముందుకు వెళుతుందని జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆఫీస్కి వచ్చిన తర్వాత కాశీకి పనులు చెప్తూ ఉంటే కాశీ కాస్త చిరాగ్గా కోపంగా కనిపిస్తాడు. ఏంటి కొత్తగా కనిపిస్తున్నావేంటి? నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి, పిఏవి. నేను చెప్పిన పనులు చేయాలి కదా, ఎందుకు అలా ఉంటున్నావు? నేను ఈ పనులన్నీ చేయకూడదనే కదా ఇక జోష్నక్క చెప్పినట్టుగా చేయాలనుకుంటున్నాను. త్వరగా జోష్నక్క జాబ్ చూస్తే బాగుండు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవచ్చు. అల్లుడనే గౌరవం కూడా ఎక్కడా లేదతనికి అని చెప్పేసి కాశీ అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే దీప అయితే మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో ఏదో జరుగుతుంది, బావ నాతో కూడా చెప్పడం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటి దీప ఆలోచిస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు నా గురించో ఇంక దేని గురించో ఆలోచిస్తున్నావు అని అర్థమవుతుంది. నాకేం కాదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు కడుపుతో ఉన్నావు, ఎక్కువగా టెన్షన్స్ పెట్టుకోకని చెప్పేసి చెప్తూ ఉంటుంది సుమిత్ర అయితే. ఈలోగా కార్తీక్ అయితే ఇక కాశీకి నేను కాల్ చేయకూడదు, స్వప్నకి చెప్పి కాశీని నేను కలవాలనుకుంటున్నానని చెప్పాలి అని చెప్పి స్వప్నకి కాల్ చేసి కాశీ గురించి, కాశీని తన దగ్గరికి రమ్మని చెప్పి చెప్తాడు. స్వప్న కాశీ ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య నిన్ను రమ్మని చెప్పాడు. ఏంటి ఇప్పుడు దాకా అలసిపోచ్చాక ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఏంటి మా అన్నయ్య రమ్మంటేనే వెళ్ళవా? అదేంటి అలా సమాధానం చెప్తున్నావు? అన్నయ్య ఏదో ముఖ్యమైన పని ఉంటేనే కదా రమ్మంటాడు, వెళ్ళమని చెప్పి అంటూ ఉంటుంది. చెప్పు కదా వెళతానులే, నీకోసం కాకపోయినా బావ ఎందుకు రమ్మన్నాడో ఏంటో, బావ కోసమైనా వెళతానులే అని చెప్పేసి తప్పనిసరి పరిస్థితిలో కాశీ అయితే అయిష్టంగానే బయలుదేరుతాడు కార్తీక్ దగ్గరికి. అయితే ఇప్పుడు బావ ఏం మాట్లాడతాడో ఏంటో. బావ ఒకవేళ అక్కడే పిఏగా చేయమంటే మాత్రం నేను చేయనని ఖచ్చితంగా చెప్పేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కాశీ అయితే. ఇక కాశీని కార్తీక్ కలుస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత నీ బిహేవియర్లో చాలా మార్పు కనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని అడిగేసరికి తనని తక్కువ చేసి స్వప్న మాట్లాడుతుందన్న విషయం, తను పిఏగా చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడన్న విషయం అన్నీ తెలుసుకుంటాడు. మరి మరి ఉద్యోగం ప్లాన్స్ ఏదైనా చేయలేకపోయావా? ఇలా చేస్తూనే ఏమో మావయ్య గారు ఇక దానికి ఒప్పుకుంటారో లేదో, నేను ఒప్పిస్తాను కదా. అందుకే కదా నాకు జోష్నక్క కూడా ఆఫర్ ఇచ్చింది. జోష్నక్క నాకు ఉద్యోగం చూస్తానంది. తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నాకు తప్పకుండా సాఫ్ట్వేర్ జాబ్ చూస్తానని చెప్పింది. ఏంటి జోష్న అలా చెప్పిందా? అలా ఎందుకు చెప్పింది? ఏమో నాకేం తెలుసు. అదే మావయ్య జోష్నక్క అంతు చూడ్డానికి లెక్కలన్నీ చూస్తున్నారు కదా, ఆ విషయం అయితే నేను చెప్పాను, అందుకే నాకు ఇలా చెప్పింది. అర్థమైంది కాశీ, నిన్ను వాడుకుని చాలా తెలివిగా తను తప్పించుకోవాలనుకుంది. సరే కాశీ, నీకు జాబ్ చూసే బాధ్యత నాది. నువ్వు అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా జోష్న మాట వినబొద్దు. జాబ్ కావాలని కోరుకుంటున్నావు, నీకు పిఏగా పనిచేయడం ఇష్టం లేదు. నీ హోదాని మార్చి ఇక నీకంటూ ఒక విలువ దక్కేలా నేను చూస్తాను. నా చెల్లితో కూడా నేను మాట్లాడతాను. తప్పుడు మాటలు విని తప్పుడు పనులు చేసి నీకు ఉన్న విలువ, అలాగే మీ నాన్నకున్న గౌరవాన్ని పాడు చేయకు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది బావా, ఇంకెప్పుడు వాళ్ళ మాట వినను, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పేసి అక్కడి నుంచి కాశీ వెళ్ళిపోతాడు. ఇక కాశీ ద్వారాగా జోష్న కుట్ర అయితే కార్తీక్ తెలిసిపోతుంది. జోష్న చాలా తెలివిగా గేమ్ ఆడాలని చూసావు, కానీ నీ గేమ్ని నేను ఆడనివ్వను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక అలాగే ఇక ఇంటికైతే వెళ్తాడు. ఈ లోపలనే చాలా గేమ్ అయితే కార్తీక్ మొదలు పెడతాడు. మాస్టరు ఎంతవరకు వచ్చింది? నువ్వు అక్కడ చేసే పనులు ఏమయ్యాయి? మాస్టరు ఒక విషయం చెప్పాలి. ఏంటి కార్తీక్ అది? అదే మాస్టరు,
అసలు జోష్న దగ్గర పనిచేసిన అకౌంటెంట్ గురించి తెలుసుకోవాలి. అసలు అకౌంటెంట్ సహాయం లేకుండా ఎట్టి పరిస్థితిలోని కూడా లెక్కలు తారుమారు చేయడం అనేది చాలా కష్టం. అకౌంటెంట్‌ని జోష్న కొనేసిందని అర్థమవుతుంది. అతనెక్కడున్నాడు? ప్రస్తుతం అతను జాబ్‌లో ఉన్నాడా? లేదు. అతను ఆల్రెడీ జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొత్త అకౌంటెంట్ అనేది ఆఫీస్‌కి వచ్చాడు. సరే, పాత అకౌంటెంట్ ఎక్కడుంటాడన్నది కాస్త డీటెయిల్స్ తెలుసుకోండి మాస్టరు. సరే అని చెప్పేసి పాత అకౌంటెంట్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెడతాడు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగా పాత అకౌంటెంట్‌కి సంబంధించి కొంతమంది ఆఫీస్‌లో కొలీగ్స్ అని లేకపోతే స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఆల్రెడీ అడ్రస్ తెలుసు కాబట్టి అక్కడ ఉన్న ఒక కొలీగ్ ద్వారాగా అడ్రస్ అనేది తెలుసుకుంటాడు. అలా తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళేసరికి ఇక కార్తీక్ కూడా అక్కడికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి "ఏంటి సార్ ఇలా వచ్చారేంటి?" అంటే "నువ్వు లెక్కలు చాలా బాగా కడతావంట కదా! ఆ లెక్కలు కట్టించుకుందామని వచ్చాం." "ఏం మాట్లాడుతున్నారు సార్?" "అదే లెక్కలు చూసుకుందామని." "నువ్వు చాలా మంచిగా లెక్కలు కడతావంట కదా! కొంచెం ఈ లెక్కలేంటో చెప్తావా?" "సార్ అయ్యో సార్, సార్ నాకెలాంటి సంబంధం లేదు సార్. ఇదంతా జోష్న మేడం చేయమంటేనే చేశాను. ఇందులో నాకెలాంటి సంబంధం లేదు సార్." "మరెందుకు చేశావు? ఎంతకి కక్కుర్తి పడ్డావు? నాకేదో కొంత డబ్బిస్తారంటే చేశాను తప్ప అంతకు మించి నేనేం తప్పు చేయలేదు సార్" అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. "సరే ఈ నిజాన్ని ఇంటికొచ్చి చెప్పుకుంటావా?" చెప్తాను సార్. సార్ చెప్తాను సార్. నన్నేం చేయకండి సార్. నన్ను పోలీసులకు పట్టించకండి సార్. నేను చెప్తాను సార్" అని చెప్పనేసరికి "సరే అయితే పద" అని చెప్పేసి ఇక అకౌంటెంట్‌ని తీసుకుని బయలుదేరతారు. అలా బయలుదేరేసరికి ఇక్కడ జోష్న మాత్రం ఆల్రెడీ కాశీకి జాబ్ ఇచ్చానని చెప్పేసి జాబ్ గురించి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అప్పటికే కార్తీకు జాబు తీసుకొచ్చారంటే ఓకే చెప్పమన్నాడు తప్ప ఈ విషయాలు ఏం చెప్పొద్దని చెప్పాడు కదా! సరే, సరే ఓకే అక్క, చాలా సంతోషంగా ఉంది. నాకు జాబ్ రావడానికి నువ్వు చాలా చాలా కృషి చేశావు. నిజంగా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కాశీ అయితే అక్కడెలా నమ్మించాడు, ఇక్కడ అలానే నమ్మిస్తూ ఉంటాడు. ఇక దాంతో తన ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయిపోయిందని, ఇంకెంతట్లో ఆ లెక్కలు బయటపడవని, అలాగే చాలా రకాలుగా తెలివిగా తప్పించుకున్నానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే అకౌంటెంట్‌ని తీసుకుని ఇంటికైతే వస్తారు. ఇక శ్రీధరు అలాగే కార్తీక్ ఇద్దరు కూడా. ఒక్కసారి అకౌంటెంట్‌ని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది జోష్న. ఏంటి శ్రీధర్, ఇతను ఆల్రెడీ మన దగ్గర జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయిన అకౌంటెంట్ కదూ, ఇతనెందుకు తీసుకొచ్చావు? సార్, అదే మావయ్య గారు, ఇప్పుడు ఇతని చేతిలోనే ఈ ఇంట్లో వాళ్ళలో కొందరి గుట్లు దాగున్నాయి. ఆ గుట్టు విప్పితే మీ పరిస్థితి ఏంటో నాకైతే తెలీదు. కానీ ఆ గుట్టు విప్పక తప్పదనేసరికి ఏం మాట్లాడుతున్నారు? చెప్పరా, అసలేం చేస్తావో డీటెయిల్స్‌గా నువ్వు చూపించు అని చెప్పేసి అతని ముందు ఒక ల్యాప్‌టాప్ అయితే పెడతాడు శ్రీధర్ అయితే. ఇక మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూపించేస్తాడు. ఇక అకౌంట్‌లో ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిందో, ఎంత డబ్బు పోయిందో, ఆ డబ్బు పోవడానికి పూర్తి కారణం జోష్నే అని, జోష్న కావాలనే ఇదంతా చేసి అతనికి డబ్బులిచ్చి అతన్ని కొనేసి తప్పుడు లెక్కలు రాయించి ఆ డబ్బును మొత్తం తనే కావాలని కొట్టేసిందని, ఇందులో పూర్తిగా డీటెయిల్స్ మొత్తం ఉండడమే కాకుండా కొన్ని నిజాలు ఆ అకౌంటెంట్ కూడా చెప్పేస్తాడు. అలా చెప్పేయడంతో దెబ్బకి జోష్నకి దిమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది. ఎవరెవరినో నీ వైపు తిప్పుకొని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇక అందరి జీవితాలతో ఆడుకోవాలని చూసావు. కానీ ఇప్పుడు నీ జీవితమే తారుమారైపోయింది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అకౌంటెంట్ ఒక్కో లెక్క చూపిస్తూ ఉంటే ఇక జోష్న రెస్టారెంట్ ఎందుకంత లాస్లోకి వెళ్ళిపోయిందో, అసలు అన్ని కోట్ల రూపాయలు జోష్న ఏం చేసిందో అర్థం కాక అతను ల్యాప్టాప్లో లెక్కలు చూపిస్తూ నన్ను క్షమించండి సార్, డబ్బుకి కక్కుర్తిపడి ఇదంతా చేశాను. జోష్న మేడం నాకు డబ్బులిస్తాను అంటేనే నేను ఇలా ఇదంతా చేయడం జరిగింది. అంతకు మించి నా తప్పేమీ లేదు సార్, నన్ను క్షమించండి సార్ అంటూ ఇక అతనైతే అకౌంట్లు మొత్తం చూపించి జోష్ని చేసిన మోసాలన్నీ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చిచి, ఏం బ్రతుకు నీది! ఇప్పుడు నిన్ను బోర్డ్ మెంబర్స్ మధ్య నిలబెడతాను. వాళ్ళు ఏ శిక్ష వేసినా, నీకు చివరకు జైలు శిక్ష వేసినా సరే దానికి మాకు సంబంధం లేదు. ఇక పూర్తి నిర్ణయం వాళ్ళ చేతుల మీదే వదిలేస్తాను. నువ్వు జైలుకు వెళుతున్నా చూస్తూ ఉండిపోతాను తప్ప నిన్ను మాత్రం విడిపించడానికి ఒక్కరు కూడా రాము.
నీ మొహం చూస్తుంటేనే మాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పేసి జోష్నని అసహించుకుని ఇక జోష్న చేసిన పనికి ఒక్కొక్కరు కుమిలిపోతూ ఉంటారు. అలా జోష్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.